హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియో ఏమిటంటే త్వరలో సంక్రాంతి వస్తుంది కదండి. సంక్రాంతికి అందరూ రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా సంక్రాంతి పండుగకు హెల్తీగా అండ్ టేస్టీగా ఏవైనా పిండి వంటలు చేయాలనుకుంటే ఈ ఛానల్లో ఆల్రెడీ బెల్లం గవ్వలు, జంతికలు, అలాగే కొబ్బరి బూరెలు ఎలా చేయాలో వీడియోస్ను అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే గోరుమిటీలను ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. గోరుమిటీలు చేయడానికి ఫస్ట్ ఇలా ఏదైనా ఒక పెద్ద బౌల్ని తీసుకుని బౌల్లోకి అరకిలో మైదా పిండిని వేస్తున్నాను. నేను ఈ రెసిపీని మీకు వీడియోలో చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో అయితే గోరుమిటీలను ప్రిపేర్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా మైదా పిండిని తీసుకోండి. అరకిలో మైదా పిండికి 30 గోరుమిటీల వరకు వస్తాయి. ఇంకా నెక్స్ట్ గోరుమిటీలు తినేటప్పుడు టేస్టీగా అండ్ అలాగే క్రిస్పీగా ఉండడం కోసం గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి. అరకిలో మైదా పిండికి 100 గ్రామ్స్ గోధుమ రవ్వను వేస్తున్నాను. దీనిని గోధుమ రవ్వ, సూజీ రవ్వ ఇలా రకరకాలుగా పిలుస్తారు. మీరు కేజీ క్వాంటిటీలో కనుక గోరుమిటీలను ప్రిపేర్ చేస్తే కేజీ మైదా పిండికి 1/2 కిలో గోధుమ రవ్వను వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మైదా పిండిలో గోధుమ రవ్వని యాడ్ చేసిన తర్వాత పిండిలో రవ్వ కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా ఒక కడాయిలో 50 to 100 గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసి ఇలా హీట్ చేసుకుని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ని వేడి చేసి పిండిలో వేసి బాగా కలపడం వలన గోరుమిటీలు తినేటప్పుడు గట్టిగా లేకుండా క్రిస్పీగా వస్తాయి. ఇంకా పిండిలో ఆయిల్ని వేసిన తర్వాత ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు ఇలా చేతితో బాగా కలిపి ఇంకా నెక్స్ట్ కొంచెం కొంచెంగా పిండిలో వాటర్ని వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ ఆర్ పూరీకి మనం పిండిని ఎలా అయితే కలుపుతామో అలానే కొంచెం కొంచెంగా ఇలా పిండిలో వాటర్ని వేస్తూ పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అలాగే మనం పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుతూ ఉంటే పిండి అంత సాఫ్ట్గా అవుతూ ఉంటుంది. ఇంకా పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ పిండిలా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపి పిండి నానడం కోసం పిండిపై ఇలా ఏదైనా ఒక మూతను కానీ లేదా తడిగా ఉన్న క్లాత్ని కానీ వేసి 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఇంకా 15 మినిట్స్ తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలిపి పిండిని చేతితో ఇలా ఒక చిన్న బాల్ సైజులో కొంచెం పిండిని తీసుకుని నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా 2 చేతులతో ఇలా పొడవుగా వచ్చేటట్టు చేసి తర్వాత ఇలా పిండిని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి బ్రొటన వేలుతో వేళ్ళ మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా గోరుమిటీ షేప్లో వస్తుంది. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్రొటన వేలుతో ఇలా 2వ ఫింగర్తో ప్రెస్ చేస్తూ రావాలి. గోరుమిటీలను చేతితో ఏ విధంగా చేయాలో మరలా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ పిండిని ఇలా ఒక చిన్న బాల్ సైజులో తీసుకుని నెక్స్ట్ 2 చేతులతో పిండిని ఇలా పొడవుగా చేసి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా స్టార్టింగ్ పాయింట్లో పట్టుకుని తర్వాత బ్రొటన వేలు ముందు భాగం అంటే గోటితో పిండిని లోపలికి ప్రెస్ చేస్తూ ఇలా ముందుకు జరుపుకుంటూ రావాలి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. 2-3 సార్లు ఇలా ట్రై చేస్తూ ఉంటే ఈ గోరుమిటీల షేప్ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. గోరుమిటీలను మా పిన్ని చాలా బాగా చేస్తారండి. చూడండి నీట్గా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు ఎంత బాగా చేశారో. ఇక పిండి అంతా కూడా ఇలా గోరుమిటీలా చేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ లేదా కట్టెల పొయ్యి మీదైనా సరే కడాయిలో టీ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గోరుమిటీలను ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ గోరుమిటీలను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంతమంది గోరుమిటీలను చాలా లావుగా చేస్తారండి. అలా చేయటం వలన గోరుమిటీలు లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవండి. గోరుమిటీల్ని చేసేటప్పుడు ఫస్ట్ పిండిని తక్కువ క్వాంటిటీలో చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి. అలాగే గోరుమిటీలు పలచగా చేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ బాండీలో పట్టినంత వరకు గోరుమిటీలను ఆయిల్లో ఇలా వేసి ఒకవైపు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గెరిటితో ఇలా 2వ వైపుకు టర్న్ చేసుకుంటూ వీటిని వేపండి. ఈ గోరుమిటీలను చేయటం చాలా సింపుల్ అండి. అండ్ అలాగే ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా గోరుమిటీలు వేగిపోయినట్టేనండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గోరుమిటీలను ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని జాగ్రత్తగా ఇలా గెరటితో తీసి ఏదైనా ఒక బౌల్లో వేసుకోండి. గోరుమిటీలను
ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గెరెటితో కదపకుండా ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు గెరెటితో తిప్పుతూ గోరుమిటీలు వేయించుకోవాలి. గోరుమిటీలు ఆయిల్లో వేసిన వెంటనే కదపటం వలన విరిగిపోతాయి. ఇంకా గోరుమిటీలన్నీ ఇలా ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇదే ఆయిల్లో ముందుగా చేసి పెట్టుకున్న గోరుమిటీలను ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపండి. నేను గోరుమిటీలన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న గోరుమిటీలను పాకంలో వేసి కలుపుకోవాలి. మీకు పంచదార బెల్లం ఏది ఇష్టమైతే దానిని పాకంగా పట్టుకోవచ్చు. నేను పంచదార పాకం పడుతున్నాను. నెక్స్ట్ గోరుమిటీలకు పాకం పట్టడం కోసం అడుగు మందంగా ఉండే ఏదైనా ఒక గిన్నెను తీసుకుని గిన్నెలోకి 1/2 కిలో పంచదారను వేస్తున్నాను. గోరుమిటీలు చేయటానికి నేను 1/2 కిలో మైదాపిండిని తీసుకున్నాను. 1/2 కిలో మైదాపిండికి 1/2 కిలో పంచదారను తీసుకోవాలి. 1/2 కేజీ మైదాపిండికి 1/2 కేజీ పంచదారను తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పంచదారను ఇలా గిన్నెలో వేసిన తర్వాత నెక్స్ట్ పంచదార కరగడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టి పంచదార అంతా కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి. పంచదారలో వాటర్ని ఎక్కువగా వేయకూడదండి. పంచదార కరగడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేస్తే సరిపోతుంది. పంచదారను ఇలా గెరటితో కలుపుతూ ఉడికించుకుంటే 5 to 10 మినిట్స్లో పంచదార కరిగి పాకం ఇలా చిక్కబడుతూ ఉంటుంది. గోరుమిటీలకు పాకంను తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. పంచదార కరిగి పాకం ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అవుతున్నప్పుడు పాకంని చెక్ చేసుకోవాలి. లేదంటే పాకం బాగా ఎక్కువగా ఉడికి ముదురు పాకం అయిపోతుంది. పంచదార పాకంను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. పంచదార కరిగి పాకం కొంచెం ఉడికి పాకం ఇలా థిక్ కన్సిస్టెన్సీలో అవుతున్నప్పుడు పాకంను ఇలా కొంచెం గెరెటితో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్లతో ఇలా టచ్ చేస్తూ ఉంటే పాకం ఇలా తీగలా రావాలి. దీనిని తీగ పాకం అంటారు. మరలా ఒకసారి చూపిస్తాను చూడండి. పంచదార పాకం ఉడుకుతున్నప్పుడు పాకంను ఇలా కొంచెం గెరెటితో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతి వేళ్లకు ఇలా కొంచెం పాకంను టచ్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా అంటూ ఉంటే పాకం ఇలా తీగలా రావాలి. పాకం ఇలా తీగలా ఫామ్ అయింది అంటే తీగ పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా తీగ పాకంలో రెడీ అయిన తర్వాత వెంటనే ముందుగా వేయించి పెట్టుకున్న గోరుమిటీలను పాకంలో వేస్తూ గోరుమిటీలకు పాకం పట్టేటట్టు ఇలా గెరెటితో ఒకసారి కలిపి వెంటనే వీటిని తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇలా గోరుమిటీలను పాకంలో వేసేటప్పుడు పాకం తీగ పాకం వచ్చేసింది కదా అని స్టవ్ ఆఫ్ చేయకూడదండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించి పెట్టుకున్న గోరుమిటీలను పాకంలో వేసి ఇలా గెరెటితో పాకం పట్టేటట్టు గోరుమిటీలను ఒకసారి బాగా కలిపి వీటిని తీసి వేరే బౌల్లోకి వేసుకోవడమే. పాకం వీడియోలో చూపించినట్టుగా లైట్గా తీగ పాకంలా రావాలండి. పాకం చిక్కపడి బాగా ముదురు పాకం అయితే గోరుమిటీలకు పాకం సరిగ్గా పట్టదు. అలాగే గోరుమిటీలు కొంచెం ఆరిన తర్వాత పంచదార లేయర్లా ఉంటుంది. ఇంకా వేయించి పెట్టుకున్న గోరుమిటీలన్నీ కూడా ఇలా పాకంలో వేస్తూ ఇలా గెరెటితో కలపడం వేరే బౌల్లోకి వేసుకోవడం సేమ్ ప్రాసెస్లో గోరుమిటీలన్నీ ఇలా చేసుకోవాలి. కొంతమంది గోరుమిటీలను వేయించి పెట్టి నెక్స్ట్ పంచదార పాకం తీగ పాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న గోరుమిటీల్లో పాకం అంతా ఒకసారి వేసి గోరుమిటీలకు పట్టేటట్టు కలుపుతారంటండి. అలా పాకం గోరుమిటీల్లో వేసి కలిపేటప్పుడు గోరుమిటీలను గెరెటితో కలిపేటప్పుడు విరిగిపోతాయంటండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో గోరుమిటీలను పాకంలో వేసి కలపడం వలన గోరుమిటీలకు పాకం లైట్గా పడుతుంది. అలాగే గోరుమిటీలు విరగకుండా నీట్గా ఉంటాయి. ఈ గోరుమిటీలను చేయడానికి 1/2 కేజీ మైదాపిండిని తీసుకున్నాను. 1/2 కేజీ మైదాపిండికి 1/2 కేజీ పంచదార కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో పాకం ఇలా థిక్ కన్సిస్టెన్సీలో అవుతుంది. ఇలా గోరుమిటీలన్నీ పాకంలో వేసి తీసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోయే టేస్టీ గోరుమిటీలు రెడీ. గోరుమిటీలు ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత లైట్ వైట్ కలర్లో బాగుంటాయి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా గోరుమిటీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా గోరుమిటీలను ట్రై చేసి టేస్ట్ చూడండి. గోరుమిటీలు చల్లారిన తర్వాత ఇలా ఉంటాయి. పంచదార పాకం ఇలా గోరుమిటీలకు పట్టి అక్కడక్కడ ఇలా పాకం ఉంటూ బాగుంటాయి. సంక్రాంతి పండుగకు అందరూ రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. ఈసారి పండుగకు నేను చూపించిన ప్రాసెస్లో గోరుమిటీలను ట్రై చేయండి.
టేస్ట్ బాగుంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.